నమస్కారం, వెల్కమ్ టు నెక్స్ట్ జీనియస్. ఈనాటి వార్తా విశేషాలు. అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వినతులు అన్నిటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైన అధికంగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ కారణంగా ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తుందని తెలిపారు. రికార్డులను కూడా తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తాం. రెవెన్యూ శాఖ గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారు. మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ. వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతాం. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తాం. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కరిస్తాం. వినతులు ఇచ్చేందుకు అమరావతి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. నియోజకవర్గాలు, జిల్లాల్లో ఫిర్యాదులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. నా పర్యటనల వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా మార్పులు తెస్తాం. శాఖల వారీగా సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గత ప్రభుత్వ తీరు వల్లే ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రం వెనుకబడిందన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర నిధులను వినియోగించుకుంటే ఇప్పటికే 5 నుంచి 6 లక్షల ఇళ్లు కట్టించి ఉండొచ్చన్నారు. ఉపాధి హామీకి సంబంధించి కేంద్రం పరిమితి లేకుండా నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. నరేగా నిధులు వినియోగంలోనూ గత ప్రభుత్వం విఫలమైందన్నారు. పూర్తి స్థాయిలో నిధులు వినియోగించుకొని జలీవన్ మిషన్ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని పెమ్మసాని అన్నారు. అదేవిధంగా రేపు ఇప్పుడు 2 కోట్ల ఇళ్లు శాంక్షన్ అయ్యేటువంటి ఉన్నాయి. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఏరియాల్లో కలిపి ఇండియా మొత్తం. మరి మన రాష్ట్రానికి ఎంతో 5 లక్షలు 6, 10 ఎంతైనా మనం తీసుకురావడానికి అవకాశం ఉంది, మన చేతుల్లో ఉంది కాబట్టి కొద్దిగా. అయితే ఇదంతా 60-40, 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాదాపుగా 1,40,000 నుంచి 1,50,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. మనం కనుక ఒక 60-70 వేలు కనుక ఇక్కడ కనుక మ్యాచింగ్ చేసుకోగలిగితే దాదాపుగా 10 లక్షల మంది పేదవాళ్ళకి రూరల్లో కానీ, అదేవిధంగా అర్బన్లో ఇంకో 3-4 లక్షలు, 15 లక్షల మందికి ఇల్లు కట్టించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. మనం ఈ ఫండ్స్ అంటే రాష్ట్రం అందరి బాధ్యత, ఇవన్నీ ప్రజల్లో అవేర్నెస్ కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. నాకు సాధ్యమైనంత వరకు నేను చేసి పెడతాను వాటిలో. అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన ఉంది, PMGSY4. దీంట్లో ఇంతకుముందు రోడ్లు లేనటువంటి ప్రాంతాలకి, హ్యాబిటేషన్స్కి రోడ్లు వేసుకునేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా అప్గ్రేడేషన్ మన రాష్ట్రంలో, మన జిల్లాలో ముఖ్యంగా చాలా రోడ్లు పాడైపోయినాయి. ఇవన్నీ అప్గ్రేడేషన్ కింద వస్తాయి. అయితే పాత స్కీమ్లో అప్గ్రేడేషన్కి ఇచ్చారు కానీ కొత్త స్కీమ్లో ఇవ్వలేదు. కొత్త స్కీమ్లో అప్గ్రేడేషన్కి కనీసం 20% అన్నా ఇంక్లూడ్ చేద్దామని ప్రయత్నం చేశాను. 3 సార్లు పంపించినా కూడా వాళ్ళు అప్గ్రేడేషన్ అంటే ప్రాబ్లం అవుతుంది, ఈ స్కీమ్ ఇది కాదు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తాయని చెప్పి మనం చేసుకోలేకపోయాం. అయితే హ్యాబిటేషన్ ఉండి ఇంతకుముందు అస్సలు రోడ్లు లేని వాటికి అవకాశం ఉంది. అవి ఏమన్నా ఉన్నా కూడా ఆ లిస్ట్ మీరు అందరూ ఇవ్వండి, అవి కూడా చేపించేటువంటి పరిస్థితి. తర్వాత నరేగా మీకు తెలుసు, ఇది ఉపాధి హామీ పథకం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్గా ఈ రోజున 290 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. వాటిని కూడా ఉపాధి హామీలో చాలామంది సరిగా లేకపోవటం, వాటిని అప్రాప్రియేట్గా వాడుకోలేకపోవటం, దాని ద్వారా వచ్చే మెటీరియల్ కాస్ట్ని మనం సరిగా వాడుకోలేకపోవటం వల్ల కూడా కొంత వర్క్ చేసుకోలేకపోయాం మనం. మీరు అంతకుముందు గవర్నమెంట్లో చూస్తే చాలా సిమెంట్ రోడ్స్లో SC ST కాలనీస్ అప్పుడు ఆ రోజున 90-10 ఉండేది కాబట్టి అన్ని సిమెంట్ రోడ్లు వేయగలిగాం. ఇప్పుడు ఇది కూడా మన చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఉపాధి హామీని కొంచెం ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే, మెటీరియల్ కాస్ట్ మనకు ఎక్కువ వస్తే డ్రైన్స్ కొంచెం ఫోకస్ పెట్టుకోవచ్చు. మిగిలిపోయిన రోడ్లు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. ఇంకేదన్నా చెరువులు తవ్వించుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో నరేగా ఫండ్స్ అనేది ఇట్ ఈస్ ఏ డిమాండ్ డ్రివెన్ ప్రాజెక్ట్. మీ అందరికీ ఎంత ఉపాధి దానికి అంటే లాస్ట్ ఇయర్ 80,000 crores బడ్జెట్లో పెట్టారు మొత్తం ఇండియా మొత్తానికి. అదేంటంటే బేస్ లైన్, ఆ బేస్ లైన్ ప్రకారం 80,000 అని అప్రాక్సిమేట్. బట్ దానికి సీలింగ్ లిమిట్ లేదు. మన దగ్గర కనుక ఉపాధిని మనం క్రియేట్ చేసుకొని ఎక్కువ పెట్టుకోగలిగితే 1,20,000 కోట్లు కూడా తెచ్చుకోవచ్చు ఓవరాల్గా. నేననేది ఇండియా మొత్తం 1 yearకి. అంటే 5 సంవత్సరాల్లో దాదాపుగా 5 లక్షల కోట్ల అవకాశం ఉంది. మన స్టేట్కి కనీసం ఒక 6-7 వేల కోట్లు వేసుకున్నా కూడా 30-40 వేల కోట్ల రూపాయల వర్కులు ఏదో విధంగా మనం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు. గుంటూరు నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తల్లి బిడ్డను సాకినట్లుగా మొక్కలను సంరక్షించాలని ఆకాంక్షించారు. తద్వారా భావితరాలకు ఆరోగ్యకర సమాజం అందించిన వాళ్ళవుతామని పేర్కొన్నారు.
అభయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు కార్పొరేషన్ ట్రావెలర్స్ బంగ్లా వద్ద ఏక్పేడ్ మాకినాం కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. అదేవిధంగా రోడ్డు పక్కన ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ మేరకు మాధవి మాట్లాడుతూ మొక్కలు పంపిణీ చేసిన అభయ్ ఫౌండేషన్ అధ్యక్షులు బండి శివను అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నగరవాసులు ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, మద్దిరాల మేని, గంటా మౌలిక, కారంగి అనిల్ కుమార్, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. నామ్ అనే ఒక కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ ని వీరు ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి అమ్మకి ఒక మొక్కని అందజేస్తూ ఉన్నారు. అంటే ఒక ఇంటికి అమ్మ పరిరక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందో అదే మన ఎన్విరాన్మెంట్కి ఒక మొక్క అంత పరిరక్షిస్తుంది. కాబట్టి దానికి ఇది స్ఫూర్తిగా నినాదంగా మొక్కలు అనేవి మన పర్యావరణానికి అమ్మలాంటివి కాబట్టి వాటిని పెంపొందించుకొని సంరక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఈరోజు మొదలు పెట్టడం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో మొక్కలు ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. అభయ్ ఫౌండేషన్ వారికి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సమాజ శ్రేయస్కరమైన పనులు ఎవరు చేపట్టినా కూడా మాలాంటి ప్రతినిధుల సహాయ సహకారాలు వారికి ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడూ కూడా వాటిలో పాలు పంచుకోవడానికి మేము ముందుగా ఉంటాం. కాబట్టి మేము దీంట్లో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఇది మరింతగా విస్తరించాలి. ఈరోజు 200 మొక్కలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం కొన్ని వందల వేల మొక్కలతో ముందుకు సాగాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. భావిస్తూ ఉన్నాం. మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఈరోజు మరి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మరి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఆయన యొక్క ఉద్దేశం పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా గ్రీనరీగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలని తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా జన్మభూమి ప్రోగ్రాంలో మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా నీటి కుంట అనేది ఉండాలి. అంటే గాలి, నీరు, నేల పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉందని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలను ప్రజల్లో రావటంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను మేము ప్రజల్లోకి తీసుకురావటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క అభయ ఫౌండేషన్ వారు చేపట్టినటువంటి ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం శ్రీశైలం జలాశయం 10 గేట్లను ఎత్తడంతో ఆనకట్టును సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావడంతో శనివారం తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆనకట్ట వద్దకు చేరుకొని శ్రీశైలం జలాశయం రేడియల్ క్రాస్లు నుంచి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ పర్వాలను చూస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. దీంతో జలాశయం పరిసర మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. తొలుత శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు, సందర్శకులు ఆ తర్వాత జలాశయం వద్దకు చేరుకొని కృష్ణమ్మ అందాలను వీక్షిస్తున్నారు. దీంతో ఆనకట్టుకు ఇరువైపుల వాహనాలు భారీగా రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లింగాలగట్టు ప్రాంతంలో చేపల విక్రయాలు చేస్తుండటంతో ట్రాఫిక్ మరింతగా పెరిగింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చేపలు పట్టడంపై నిషేధం ఉన్న లింగాలగట్టు ప్రాంతంలో అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతిలో ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం పర్యటించింది. ఈ ప్రాంతంలో 5 ఏళ్లుగా ఎండకు ఎండి వానకు తడిసిన నిర్మాణాలను పరిశీలించింది. సెక్రటరియేట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ ఫౌండేషన్ నిపుణులు పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాల పరిశీలన చేపట్టారు. ఈ నిర్మాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత నిపుణుల బృందం నివేదికను సిఆర్డీఏకు అప్పగించనుంది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు శనివారం సీఎం చంద్రబాబు వచ్చారు. ఆయన్ని కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ పలువురు ఆయనకు వినతులు సమర్పించారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కార్యాలయం కిక్కిరిసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ జెండా మోసిన కార్యకర్తలు టార్గెట్ చేశారని మాజీ మంత్రి పేర్ని అన్నారు. ప్రజలకు మంచి చేయడం మాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో జైలు నింపే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు.
నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పేర్ని నానితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సమావేశాల్లో అమరావతి అభివృద్ధి, సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారు. కానీ తెరవెనుక జరిగేదంతా మట్టి, ఇసుక దోపిడీ, లేఅవుట్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు. అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను జైల్లో వేస్తున్నారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారు. టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగబడితే ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఒక రాజకీయ సంఘటన ఆధారంగా, అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మిగా, దౌర్జన్యంగా బెజవాడ నుంచి కొంతమంది రౌడీలు లీడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమందిని తీసుకుని ఆఫీస్ మీదకి దౌర్జన్యంగా వచ్చి రెచ్చగొట్టిన పరిస్థితిలో ఆ రోజు ఆత్మరక్షణ కోసం తిరగబడితే, ఆ తిరగబడినటువంటి సంఘటనని ఆధారం చేసుకుని ఇవాళ కొత్తగా సెక్షన్లను మార్చి, కొత్తగా పేర్లు చేర్చి, ఆ సంఘటనతో సంబంధం లేని, దాంట్లో లేనటువంటి అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇప్పటికీ దాన్ని 4-5 దగ్గర నుంచి ఇప్పుడు ఒక 71 మందికి తీసుకెళ్లారు. ఇంకా దాన్ని అంటే రోజు అంటే అధికారం కోల్పోయినప్పటికి కూడా ఇవాళకి కూడా ఎవరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం, అంటే 2023 ఫిబ్రవరి ఏంటి, వాళ్ళ తారీఖు ఎంత, దాన్ని 7-8 నుంచి 20 అన్నారు, 25 అన్నారు, 44 అన్నారు, ఇప్పుడు 71కి వచ్చి ఆగింది. మాజీ శాసనసభ్యుడినేమో 71వ పేరుగా పెట్టినట్టున్నారు. ఇంకా అదర్స్ ఇంకా దాన్ని అంటే రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరొస్తే వాళ్ళనల్లా దీంట్లో పెడతామని ఒక బెదిరింపు సంకేతాలను ఇస్తూ ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో మగ్గదీస్తున్న పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు అందరూ. దానిలో భాగంగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళ నెల రోజుల నుంచి జైల్లో మగ్గిపోతున్నారు. నూజివీడులో ఒక 15 మంది, ఇక్కడ ఒక 5 మంది ఇక్కడ ఉన్నారు. వీరిలో రూల్స్ ప్రకారం ఒకళ్ళిద్దరినో మేము కలిసి ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గరికి మాట్లాడి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గన్నవరంలో ఎవరెవరైతే జైల్లో ఉన్నారో అక్రమ కేసుల్లో వారందరినీ కూడా పార్టీ తరపున వెళ్ళి పరామర్శించండి, ధైర్యం చెప్పారండి. బెయిల్ వచ్చిన తర్వాత వారందరినీ కూడా నా దగ్గర తీసుకురమ్మని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించున్నారు. దాని మీద ఇవాళ అక్కడ ఇక్కడ రూల్స్ మేరకు ఎవరో ఉన్న కలగలమో వారిని కలిసి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి ఇట్లా అని చెప్పాం. వాళ్ళందరూ కూడా లోపల వాపోతున్నది ఏంటంటే, ఇవాళ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందామని, నెరవేరుద్దాం అనేటువంటి బాధ్యత లేదు. పెద్ద చేప చిన్న చేపను మింగినట్లుగా హోల్సేల్ రంగం ప్రస్తుతం రీటైల్ రంగాన్ని మింగేసింది. అది ఏ రంగమైనా సరే గతంలో కొన్ని నియమాలు పెట్టుకుని హోల్సేల్, రీటైల్ రంగాలు సమాంతరంగా వ్యాపారం చేసుకుంటూ మనుగడ సాగించేవి. రాను రాను వ్యాపార రంగంలో నెలకొన్న పోటీ కారణంగా హోల్సేల్ రంగం తన పరిధిని దాటి రీటైల్ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తోంది. దీనిపై రీటైల్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న గుంటూరు మొబైల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం గుంటూరు నగరంలో స్వచ్ఛందంగా బంద్ పాటించి నిరసన వ్యక్తం చేసింది. గుంటూరు పాత లీలామహల్ సెంటర్, కొత్తపేట, శీలంవారి వీధిలో ఎప్పుడు సందడిగా ఉండే రీటైల్ మొబైల్స్ షాపులు బంద్ పాటించడంతో నిర్మానుష్యంగా మారింది. ఈ సందర్భంగా గుంటూరు మొబైల్ అసోసియేషన్ అధ్యక్షులు బాబు, గౌరవ అధ్యక్షులు కొనకల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ హోల్సేల్ వ్యాపారుల వలన తాము పడుతున్న ఇబ్బందులను వెల్లడించారు. 30 మంది హోల్సేల్ వ్యాపారులు కారణంగా 600 మంది రీటైల్ వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారని వాపోయారు. గతంలో రాసుకున్న అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు తమ అమ్మకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాన్ని ఓ ఉద్యమంగా చేపడతామని హెచ్చరించారు. గుంటూరు ఈస్ట్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాండి. నా పేరు సెల్బాబు. మొబైల్ అసోసియేషన్ గుంటూరు 1 టౌన్లో 2 టౌన్లో ఉందండి. అయితే మేము ఇరువురం కలిసి ఒక హోల్సేల్ వాళ్ళతో 1 టౌన్ 2 టౌన్లో కలిపి ఒక హోల్సేల్ వారు ఎవరైతే ఉన్నారో వారితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్లకు మాకు కొన్ని
ఈ ఒప్పందాలు ఉన్నాయండి కొన్ని సర్వీస్ దాని గురించి. వాళ్ళు మన సర్వీస్ని పొట్టగొడుతున్నారు, అది కొద్దిగా ఆపండి. ఎవరైతే కస్టమర్ డైరెక్ట్ మీ దగ్గరకు వస్తున్నారో వారికి స్పేర్స్ ఇస్తున్నారు, అది కొద్దిగా ఆపండి చెప్పి మేము రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు దానికి సానుకూలించలేదండి. మీకు ఐక్యత లేదు, మీలో ఐక్యత లేదు, మీరేంది అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. కాబట్టి మా ఐక్యత అనేది ఏంది చాటుకుందాం అని చెప్పేసి మేము వాళ్ళ బంధువుని పిలిపించాం, మొబైల్ టెక్నీషియన్స్ని. అలాగే మొబైల్ షాప్స్ అంతా ఇవాళ క్లోజ్ చేసామండి, స్వతహాగా క్లోజ్ చేసాం. మాకు దయచేసి దీని గురించి మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే దీని మీద 600 కుటుంబాలు మేము బతుకుతున్నామండి. వాళ్ళు వచ్చేసి ఒక 30 మంది ఉంటారు. ఈ 30 మంది 600 మీద మజాయిషీ సాగిస్తున్నారండి, అది కరెక్ట్ కాదు. మా పొట్టలు కొడుతున్నారు, మాకు న్యాయం చేయించండి. మాకు దీనికి మాకు మా 600 కుటుంబాలకి గవర్నమెంట్ పరంగా మాకు ఆదుకోవాలి. ఇప్పుడు ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుందండి. ఉన్న గవర్నమెంట్ ఎవరైనా సరే, ఉన్న గవర్నమెంట్ మాకు సహకరించండి, మాకు ఉన్న సమస్యల్ని తీర్చండి. మేము కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తీరట్లేదండి, అది మీ దాకా వస్తేనే అది సమస్య తీరుతుంది. కాబట్టి అందరూ మీరు సహకరించి దయచేసి మాకు సపోర్ట్ చేయాలని మేము మొబైల్ టెక్నీషియన్ తరపు నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. గుంటూరు నగరంలో ఈరోజు స్వచ్ఛందంగా మొబైల్ సర్వీస్ సెంటర్లు మొత్తం పూర్తిగా మూసివేయడం జరిగింది. దీనికి కారణం గుంటూరు ఈస్ట్లో ఒక 20 సెల్ షాప్స్ హోల్సేల్ పేరుతో షాపులు పెట్టుకొని మేము ఓన్లీ షాపుల వాళ్ళకే అమ్ముతాము, ఇతరులకు అమ్మం అనే పేరుతో వచ్చి ఈరోజు రీటైల్ బిజినెస్ సర్వీస్ కూడా వాళ్ళే చేస్తూ 600 కుటుంబాలని నడిబజారులో నిలబెట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పే వారిని మేము అడిగితే, మీకు ఐక్యత లేదు, మీరు ఐక్యత పోరాడుకొని మా దగ్గరికి రండి, మీకు ఐక్యత ఉంటేనే మేము దాని గురించి పరిశీలిస్తాం అనే విధంగా వాళ్ళు చులకన భావంతో మమ్మల్ని మాట్లాడుతున్నారు ఈరోజు. అందుకని గుంటూరు నగరం ఈస్ట్ అండ్ వెస్ట్ దాదాపుగా 1500 షాపులు ఈరోజు స్వచ్ఛందంగా షాపులు వాళ్ళే ముందుకు వచ్చి షాపులు కట్టేసి మా ఐక్యతను చాటుకున్నాం. దయచేసి మీరు హోల్సేల్ వ్యాపారమే చేసుకోండి, రిటైల్ వ్యాపార రంగంలో మీరు రావద్దని మేము వారికి రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు వినే పరిస్థితులు లేరు. ఈరోజు మా యొక్క ఐక్యతను చూసినా వాళ్ళలో కనువిప్పు కలుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎన్ని రోజుల పాటు ఉంటుందండి బంధు ఈరోజు మేము ఒక రోజుకి మేము మా షాప్లోనే రిక్వెస్ట్ చేసి చెప్పాము, వాళ్ళంతా స్వచ్ఛందంగా కట్టేశారు. వాళ్ళు వినని పక్షంలో మేము మళ్ళీ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. పేద ప్రజల్లో నమ్మకం పెంచేలా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. క్యాన్సర్ చికిత్స అందించడంలో గుంటూరు నాట్కో క్యాన్సర్ వైద్యశాలను ఏపీలోనే లెవెల్ 1 స్థానంలో నిలుపుతామన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి దాతల సహకారం అందించి సమాజ సేవలో పాలు పంచుకోవాలని కోరారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మిషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే నూతన మద్యం పాలసీ వస్తుందన్నారు. ఏపీలో నాసిరకం మద్యం, గంజాయి విక్రయాలను నియంత్రిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో 25 లక్షల మేర వైద్య సేవలు అందిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలు సకాలంలో అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామా నరేంద్ర, టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, ఉగ్గిరాల సీతారామయ్య, నంది సరస్వతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ శాంక్షన్డ్ బెడ్లు 1270 ఉంటే ప్రతిరోజు ఇన్పేషెంట్లు 15 నుంచి 1600 దాకా వస్తున్నారు. ఫంక్షనల్ బెడ్లు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ హెల్త్ కేర్ కోసం భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, అనేక మంది ఇటువంటి
ఉదాత్తమైన ఆలోచనతో ముందుకు రావాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యశాలలకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఒకవైపు తాను చేస్తున్నవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఫిలాంథ్రఫిస్టులుగా ఉంటున్న వారు మరి సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా గుంటూరు జిమ్ఖానా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని ఏదైతే ఉందో వారు కూడా దాదాపు 100 కోట్లతో ఎంసీహెచ్ వాడికి ఇతర సౌకర్యాల మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా సహకారాలు అందించడం జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ సిటీ సిమ్యులేటర్తో బ్రాకీథెరపీ, అదేవిధంగా లీనియర్ యాక్సిలేటర్తో లెవెల్ 2 ఆసుపత్రిగా ఉన్న గుంటూరు క్యాన్సర్ హెల్త్ కేర్లో లెవెల్ 1కి వెళ్ళడానికి అవసరమైన పెట్ సిటీ స్కాన్ కూడా త్వరలో ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది. దాంతో రాష్ట్రంలోనే లెవెల్ 1 హాస్పిటల్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో అనేకమైన గ్యాప్స్ ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, సిబ్బంది కొరత ఉంది, మౌలిక సదుపాయాల కొరత కూడా ఉంది. దీని మీద ప్రత్యేకంగా ఇప్పటికే గౌరవ కేంద్ర మంత్రివర్యులు తమ్మినేని చంద్రశేఖర్ గారు ఒక విడత రివ్యూ మీటింగ్ నిర్వహించడం, దాంట్లో దాదాపు 20 అంశాలు గుర్తించడం, ఒక ఇమీడియట్ యాక్షన్ ప్లాన్తోనూ అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్తో వీటినన్నింటినీ పూర్తి చేసి ఇటువంటి సిటీ స్కాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు ఒక సిటీ స్కాన్ ఉండేది, అది రిపేర్లో ఉండి గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అవుతుంది, కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క ఓల్డ్ సిటీ స్కాన్ అవటం వల్ల అది కూడా ఒక 1 వీక్లో రిపేర్ అవుతుంది. ఈ 2 సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండోది, ఇప్పుడు ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయలు పెట్టి 2020 నుంచి 24 వరకు 15 కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. 45 అయిందా అంటే నేను అనేది నాట్కో వాళ్ళు కట్టింది 25 crores ఖర్చు పెట్టారు వాళ్ళు. ఓకే, సో 45 crores ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీనంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు. నాట్కో నన్నపనేని గారికి వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడంటే, మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి. దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే 100 రూపాయలుగా పేదవాళ్ళకి అందే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకుంటాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సత్యకుమార్ గారికి, వారికి ఫుల్ అవగాహన ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమేం చేయాలనేది. ఈ హాస్పిటల్కి కూడా లాంగ్ టర్మ్గా అంటే మనం అవసరమైనప్పుడల్లా బిల్డింగ్ కడతా ఉన్నాం, ఇలా కాకుండా ఒక కాంప్రహెన్సివ్గా అసలు ఈ హాస్పిటల్ 5-10 ఏళ్లలో ఎలా ఉండాలనే విధంగా ఒక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.